చక్రపాణి గారు మీకు ఒక మాట చెప్తా. కేరళ వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుద్ది? కేరళ వెళ్తారా మీరు చూస్తాకి? ఎంత ఖర్చు అవుద్ది కేరళ వెళ్ళి రావాలంటే? సుమారుగా ట్రైన్లో వెళ్ళొచ్చినా ఎంత అవుద్ది, ఫ్లైట్లో వెళ్ళొస్తే ఎంత అవుద్ది? 5,000. మీకు 1,000 రూపాయలు ఇస్తే కేరళ నేను చూపిస్తా. ఈయన పొలంకి వెళ్తే కేరళ లాగా ఉంటుంది, వెస్ట్ గోదావరిలో ఉంటుంది, చూసిరండి. అలాగే మన రీసెంట్గా ఆయన ఆవుల అందాల పోటీలు కూడా పెట్టారు. ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముఖ్యంగా నన్ను ఇక్కడికి పరిచయం చేసినటువంటి గురువుగారు శ్రీ విజయరామ్ గారికి హృదయపూర్వక నమస్కారం. అలాగే మాకు మల్లికార్జునరావు గారు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన మాకు ఎంతో ఆప్తులు, మాకెంతో సహాయం చేశారు అధికారిగా. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ చేసిన మీ అందరికి కూడా, ముఖ్యంగా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు చక్రపాణి అండి. నేను ఏలూరు నుంచి వచ్చాను. నేను 16 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ముఖ్యంగా గోదావరి వ్యవసాయం 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ముఖ్యంగా అంతర పంటలు, కొబ్బరిలో అంతర పంటలుగా కేరళలో పండేటువంటి మిరియము, దాచిన చెక్క, అలాగే ఒక్క, ఇట్లాంటివన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి పండిస్తున్నాం. అందరూ ఈ ప్రకృతి వ్యవసాయం సాధ్యం కాదు, ముఖ్యంగా పామాయిల్ తోటలో అసలు అవ్వదు అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు. అయినా నేను దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను. అంటే డిపార్ట్మెంట్ కానివ్వండి, అక్కడ ఉన్న పామాయిల్ రీసెర్చ్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, అందరూ కూడా మీరు ఇది సాధ్యపడదు, మీరు అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నారని చెప్పి నన్ను హెచ్చరించినప్పటికీ నేను దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత మా ఫామ్లో వచ్చే రిజల్ట్స్ చూసి మా ఫామ్ని మోడల్ ఫామ్గా తీసుకొని ఆయిల్ రీసెర్చ్, నేషనల్ ఆయిల్ రీసెర్చ్ ఎన్ఆర్సి వాళ్ళు నాది మోడల్ ఫామ్ కింద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇవాళ నా పామాయిల్ ఎకరానికి 14 టన్నులు అవుతుంది. 14 టన్నులు నేచర్ ఫామ్లో పామాయిల్ అవుతున్న వాళ్ళు ఎకరానికి 14 టన్నులు అవుతుండేసరికి వాళ్ళు ఏంది దీన్ని డేటా తీసుకొని ఇప్పుడు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కూడా నేచురల్ ఫార్మింగ్, ఆయిల్ ఫామ్ సక్సెస్ గురించి మీరు దాన్ని తెలుసుకోండి అంటే, మా జిల్లాలో సుమారు 30 మంది శాంపిల్స్ ఇస్తే ఎవరి దగ్గర లేదు, నా దగ్గరే నా రికార్డ్ చూసి 14 టన్నులు ఎకరానికి వచ్చిందని చెప్పి కలెక్టర్ గారు కూడా నాకు అవార్డు ఇవ్వటం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం పట్టుదల, కృషి ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించవచ్చు. అసలు ప్రకృతి వ్యవసాయాన్ని నిజంగా ఈ సైన్స్ కమ్యూనిటీ వాళ్ళు అసలు ఎవరూ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏ డిపార్ట్మెంట్ కన్నా వెళ్ళండి, ఆఖరికి అగ్రికల్చర్ సైంటిస్టులు, యూనివర్సిటీ అసలు దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. కానీ మనమే దీన్ని ఛాలెంజ్ తీసుకొని ప్రూఫ్ చేయాల్సిన బాధ్యత మనకే ఉంది. నన్ను విజ్ఞాన యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు సెమినార్కి పిలిచి మాట్లాడమంటే నేను చెప్పాను, నేచురల్ ఫార్మింగ్ కానీ ప్రకృతి వ్యవసాయం కానీ సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ అండి. ఈ కెమికల్ ఫార్మింగ్ వల్ల చాలా అనర్థాలు జరుగుతాయని చెప్తే వాళ్ళు నన్ను అవహేళన చేశారు. వాళ్ళు వీసీకి, వైస్ ఛాన్సలర్ గారికి నేను ఛాలెంజ్ చేశాను, మీరు వచ్చి ఒకసారి నా ఫామ్కి వచ్చి చూసిన తర్వాత మీరు ఇది ఫెయిల్ కాన్సెప్ట్ అంటే నేను ఒప్పుకుంటానండి అని చెప్తే, ఆయన 6 నెలల తర్వాత మా ఫామ్కి వచ్చి చూసి ఒక 2 గంటలు తిరిగి కూర్చొని, సార్ చక్రపాణి గారు మీరు రియల్లీ ఛాలెంజింగ్ అన్నాడు. అని వాళ్ళు ఇప్పుడు ఒక కోర్స్ ప్రవేశపెట్టారు, ప్రకృతి వ్యవసాయం నేచురల్ ఫార్మింగ్ కోర్స్ పెట్టారు. కాబట్టి ప్రకృతి వ్యవసాయం అంటే అదేదో మనం కనిపెట్టింది అనుకుంటున్నాం. మన తాతలు ముత్తాతలు అందరూ ఏం చేశారండి? ఎన్ని లక్షల కోట్ల గోవులను పోషించారు. ఆ గోవులు మన భూముల మీద తిరిగినందువల్ల వాళ్ళు మంచి ఆరోగ్యకరమైన పంటలు పండించారు, ఆరోగ్యకరమైన భూమిని మనకు అందించారు. ఇవాళ మనం ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, నేను యాక్చువల్గా ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. సరే, నేను ఈ రసాయనిక వ్యవసాయం బాధితుడిని. ఈ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేయడానికి నా బ్యాక్గ్రౌండ్ అది. 1970లో ఈ పొగాకు పత్తి వేసినప్పుడు మనకు లభ్యమయ్యే
రసాయనిక మందు ఎండ్రిన్, తర్వాత అది రోగారైంది, తర్వాత ఎండోసల్ఫాన్ వచ్చింది, తర్వాత మోనోక్రోటోఫాస్ వచ్చింది, తర్వాత ఎకలెక్స్ వచ్చింది, తర్వాత 785% వచ్చింది, తర్వాత 80 వచ్చేసరికి సింథటిక్ పైథ్రాయిడ్స్ వచ్చినాయి. ఇవన్నీ కొట్టిన తర్వాత అసలు పంటల మంట మానేసి ఒక 15 సంవత్సరాల వైభవంగా ఉండే వ్యవసాయము అసలు పంటలు పండటమే మానేసింది. ఇవాళ ఓల్డ్ ప్రకాశం డిస్టిక్లో వ్యవసాయం అనేది జీరో. ఎకరానికి 50 బస్తాలు కెమికల్ రసాయనిక ఎరువులు వేస్తే కానీ మిరప తోటలు పండిన పరిస్థితి అక్కడ వచ్చింది. ఇంకా భూమిలో ఏముంటుందండి? కాబట్టి మన ఫ్యూచర్ ఖచ్చితంగా మనం ప్రకృతి వ్యవసాయం చేయాల్సిందే. ప్రకృతి వ్యవసాయం అనేది సక్సెస్ఫుల్ ప్రాక్టీసు. ఎవరన్నా కాదంటే నా దగ్గరికి తీసుకురండి, మా ఫామ్కి తీసుకురండి. ఎలా కాదనలేదో నేను చూపిస్తాను. అలాగే మనం ఇవాళ ఇక్కడ మనకి కోస్తా ప్రాంతంలో ఈ లైట్ సాయిల్స్లో అద్భుతమైన నీటి వనరులు ఉన్నాయి, బ్రహ్మాండమైన ఎన్విరాన్మెంటు, అన్ని వాతావరణాలు, మనకి హ్యూమిడిటీ ఉంది, ఎండ ఉంది, మంచి నీరు ఉంది, మంచి భూమి ఉంది. కేరళలో పండే స్పైసెస్ కూడా మనం ఇక్కడ అద్భుతంగా పండించు మేము ప్రాక్టీస్ చేసి చూసాము. ఒక్క యాలకులు తప్పితే మిగతా అన్నీ కూడా సక్సెస్ఫుల్గా పండుతున్నాయి. మీరు ఎవరైనా కావాలంటే ఒకసారి మా ఫామ్కి విజిట్ చేయండి, మేము చూపిస్తాం. అన్నిటికన్నా నెక్స్ట్ ఆవు, మన దేశీయ ఆవు. మన వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన ఎంత అవసరం. ఎన్ని మాట్లాడుకున్నా అన్నిటికీ బేస్ మనకు ఆవు. ఈ ఆవు అనే దాన్ని మర్చిపోతే మరి ప్రకృతి లేదు, వ్యవసాయం లేదు, ఏమి లేదు. మనం ఏదో ఫ్యాషన్ తాత్కాలికంగా మనం లబ్ధి పొందొచ్చే కానీ మనం వీరామ్ గారు అన్నట్టు మన మనవాళ్ళకి బిడ్డలకి మాత్రం మనం ఇచ్చేది ఏముండదు. గోవు అనేది ప్రధానం. సార్ మేము ఒంగోలు గోజాతి సంక్షేమ సంఘం అసోసియేషన్ పెట్టాం, 16 సంవత్సరాలు అయింది. దానికి నేను ప్రెసిడెంట్ని. ఈ ఒంగోలు జాతిని ఎలా అభివృద్ధి చేయాలనే దానికోసం నేను 2017లో బ్రెజిల్ కూడా వెళ్ళొచ్చాను సార్. ఆ బ్రెజిల్లో వాళ్ళు అసలు మన ఒంగోలు ఆవు అక్కడ ఎందుకు ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి అది ఎలా వెళ్ళింది, ఇదంతా స్టడీ కోసం వెళ్తే వాళ్ళు అక్కడ ఇవాళ మన దగ్గర లక్షల్లో కూడా లేవు సార్ ఒంగోలు జాతి ఆవులు కానీ ఎడ్లు కానీ బ్రెజిల్లో 17 కోట్లు ఉంది మెంబర్. 17 కోట్లు మన ఒంగోలు అక్కడ అభివృద్ధి చెందింది. వాళ్ళు అభివృద్ధి చేయటంలో అద్భుతమైన టెక్నాలజీని సాంకేతికని వినియోగించి వాళ్ళు రోజుకి 20-25 లీటర్లు పాలిచ్చే ఒంగోలు జాతిని వాళ్ళు డెవలప్ చేశారు. గిర్రి 50 నుంచి 70 లీటర్లు గిర్రి ఆవుల్ని డెవలప్ చేశారు. నెంబరింగ్ ఒక ఒంగోలు బ్రీడ్కి సపరేట్ యూనివర్సిటీ ఉందండి. ఉబేరాబాద్ అనే టౌన్లో ఒక యూనివర్సిటీ కూడా ఉంది. కనీసం ఇక్కడ వైద్యం చేసే నాదులు లేడు మన ఒంగోలు ఆవులు పోషించుకుందామంటే. కాబట్టి ఈ పరిస్థితిని ఎంతో ఇవాళ 28 దేశాల ఆర్థిక వ్యవస్థ ఒంగోలు ఆవు మీద ఆధారపడింది. బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఒంగోలు ఆవు మీద ఆధారపడింది. మరి దానికి పుట్టుక, దాని జీన్స్ మొత్తం మన తెలుగు జాతికి సంబంధించిన ఒంగోలు ఆవు సార్. ఇలాంటి ఒంగోలు ఆవు ఇక్కడి నుంచి అంతర్ధానం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జాతిని కాపాడుకోవాలని చెప్పేసి మేము రీసెంట్గా గో సమ్మేళనం అనే ఒక కార్యక్రమం ద్వారకా తిరుమలలో పెట్టి ఆవుల అందాల పోటీలు, మరి పాల పోటీలు ఇట్లాంటివి నిర్వహించాం. విజయరామ్ గారు వచ్చి ఆయన 3 రోజులు అక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని అంతా నడిపించారు. అలాగే చిన్నజీయర్ స్వామి గారు కూడా ఈ అందాల పోటీలు ప్రారంభించడానికి ఆయన కూడా విచ్చేశారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ ఒంగోలు ఆవుని మనం నిలబెట్టి దీన్ని ఇది అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మన తెలుగు ప్రజలందరి మీద ఉంది. ఇది ఎంతో విలువైంది. భవిష్యత్ తరాలకి మన ప్రపంచానికి ఈ ఆవు ఎంతో విలువైంది. ఇలా బ్రెజిల్లో ఒక ఆవు 42 కోట్లు కొన్నారు సార్. 42 కోట్లు ఒక ఒంగోలు ఆవు బ్రీడ్ అక్కడ అమ్మింది, మేల్ జాతంగా. ఇంత విలువైన ఈ జాతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. మొన్న నరేంద్ర వర్మ గారు వచ్చారు, గురువు గారు తీసుకొచ్చారు. ఆయన ఒంగోలు ఆవు గురించి ఒక రీసెర్చ్ చేశారంట. ఈ కోస్తాలో ఉన్నటువంటి ఒంగోలు ఆవులు అనాదిగా కొన్ని లక్షల కోట్ల ఆవులు ఈ ప్రాంతంలో ఉన్నందువల్ల పర్యావరణంలో చాలా మార్పులు ఉన్నాయంట. ఈ తుఫాన్లు, సైక్లోన్లు ఇవన్నీ కంట్రోల్ కావటానికి ఒంగోలు జాతి కొమ్ములు, మోపురు ఇక్కడ తిరగాటం కూడా ఒక కారణం అంట. ఇప్పుడు ఎప్పుడైతే ఆ జాతి అంతరించిపోయిందో మనకి ఈ పర్యావరణంలో అనేక మార్పులు రావడం జరిగింది. దానికి ఆయన ఒక పరిశోధన చేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు సార్.
ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమం నిర్వాహకులకు అందరికి కూడా పాదాభివందనం చేస్తున్నారు. ఇందాక ఒక ప్రపోజ్ చెప్పారు, గోదావరి జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఒక ప్రపోజల్ అడిగారు సార్. మనం ముందుగా మాట్లాడలేం కానీ ఖచ్చితంగా ఆ వైపు మేము అడుగులేస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.